రేపు శుక్రవారం రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలండి. క్షణాల్లో మీకుండే కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. మందార ఆకుతో ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. అయితే మందార ఆకుకు అతీత శక్తి ఉంటుందండి. మందార ఆకు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా ఈ ఆకు చాలా వరకు కూడా మనకు అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మనం ఏదైనా పరిహారం చేసినా, మనం ఏదైనా కోరుకొని ఏదైనా పనిని మొదలుపెట్టినా మందార ఆకుతో చేసుకుంటే తప్పకుండా మనకు పనిచేస్తుందన్నమాట. అందుకే మందార ఆకుతో మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది శుక్రవారం పూట చేయండి. కోరుకున్నది జరుగుతుంది. కొన్ని రకాల కష్టాలు అనేవి పోతాయి. కొన్ని సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అందుకే తప్పకుండా పాటించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు శుక్రవారం కదా, అయితే ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే శుక్రవారం చాలా మంచి రోజు. అందులో ఏంటంటే కనుక మనం లక్ష్మీదేవిని పూజిస్తే మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. ఎవరైతే నిష్ట నియమాలతో అమ్మవారిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే శుక్రవారం రోజున ఏంటంటే ప్రత్యేకించి అండి ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ లక్ష్మీదేవిని పూజించండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక మాపు వేసుకున్న తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అనంతరం లక్ష్మీదేవిని అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి. అంటే మనం ఖచ్చితంగా అండి పుష్పాలను సమర్పించాలి. శుక్రవారం పూజ చేసేటప్పుడు ఒక 2 మందార పూలైనా సరే, కొంతమందికి ఏంటంటే ఆ సమయాలలో పూలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. కాబట్టి పూలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఆ దీపం ఏంటంటే గనక లక్ష్మీదేవికి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే దీపం కింద ఏంటంటే గనక తమలపాకు పెట్టి దాని మీద బొట్టు పెట్టి ఆ తర్వాత ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత విపరీతంగా అంటే కష్టాలుంటే లవంగాన్ని వేయండి. ఆ కష్టాలు తొలగిపోతాయి. అంటే ఒక వారానికి ఏం పోవో 5-6 వారాల పాటు శుక్రవారాల పాటు దీపం పెట్టిన తర్వాత అందులో లవంగాన్ని వేస్తే కష్టాలు పోతాయన్నమాట. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని చెట్టు మొదట్లో వేసుకుంటే మెల్లిమెల్లిగా కష్టాలు పోయే అవకాశం ఉంటుంది. కావున ఇది చెయ్యండి. ఇక శుక్రవారం దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటే నైవేద్యంగా అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ ఇలాంటివి పెడితే మంచిదండి. ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందన్నమాట. ఒకవేళ బెల్లం పెడితే దాని మీద 2 చుక్కలంత ఆవునేతిని కానీ తేనెని కానీ పోసేసి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరిస్తే జాతక దోషాలు జాతక సమస్యలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుని తులసి మొక్క దగ్గర కూడా చక్కగా పూజ చేసుకోండి. ఆ తర్వాత మందార అంటే చెట్టు ఆకుని తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేయండి. అయితే మందార చెట్టుని మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో కూడా ఉంటూనే ఉంటుంది కదండి మందార చెట్టు. మనం ఏంటంటే పెద్దగా పట్టించుకుందాన్ని నిజం చెప్పాలంటే గనక. కానీ మందార చెట్టు చూడటానికి చాలా చిన్నగా ఉన్నా అంటే కొంతమంది దగ్గర గుబురుగా ఉంటుంది, కొంతమంది ఇళ్ళలో చిన్నగా ఉన్నా కానీ మంచిగా పూలు పూస్తూ ఉంటాయి. గుబురుగా అంటే విగురిస్తూ ఉంటుంది కదా. అయితే మందార చెట్టు మీ ఇంట్లో చక్కగండి గుబురుగా ఉంటే మీ ఇంట్లో ఏంటంటే కనుక దైవం ఉందని అర్థం అనమాట. ఎందుకంటే మందార చెట్టుకు చాలా పవర్ ఉంటుంది. మందార చెట్టు నెగిటివిటీని తీసేస్తుంది. అలానే కాకుండా మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఆ పుష్పాలు మనం పూజ కోసం ఉపయోగిస్తాం కాబట్టి ఆ పుష్పాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలానే కాకుండా చెట్టు కూడా పచ్చగా చక్కగా నిగనిగలాడుతూ పుష్పాలతో అంటే అందంగా ఉందనుకోండి, ఆ ఇంట్లో దైవం ఉందని అర్థం అనమాట. ఎక్కడైతే మందార పువ్వులు అంటే ఎండిపోయి ఆ చెట్టు కూడా మొత్తం వాడిపోయినట్టుంటే అక్కడ దైవం లేదు, నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే మంచిదండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా మందార చెట్టు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు మీ ఇంట్లో ఉన్నా సరే పర్వాలేదు, కానీ నమస్కారం చేసుకొని మీరేం చేయండి అంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని కోసి ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి. అలా చేసిన తర్వాత ఇది మీ పూజ గదిలో చేసుకోండి, లేదంటే ఇంటి హాల్లో కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. ఇది దేనికోసం చేయాలంటే కనుక మనకు చిన్న చిన్న ఆటంకాలు అడ్డంకులు కష్టాలు వస్తూ ఉంటాయి. అనుకోకుండా కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. వాటి వల్ల మనం ఏంటంటే కనుక ఇబ్బంది పడతాం, సఫర్ అవుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా మందార ఆకు మీద ఒక స్పూన్ గోధుమలు, చిన్న టీ స్పూన్ అన్ని గోధుమలు, అలానే కాకుండా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం, గోధుమలు బెల్లం. అయితే ఇవి గ్రహాలకు అంకితం చేయబడతాయి. గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడే కదా మనకు కష్టాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కనుక మన జీవితంలో కష్టాలు కూరుకుపోయి మనం బాధపడుతూ ఉంటాం. అంటే అవి అలాగే ఉండిపోతూ ఉంటాయి, తీరనే తీరవు. చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే కనుక శుక్రవారం పూట చక్కగండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి. మీ ఇంట్లో మీరు పూజ చేసుకున్న తర్వాత ఈజీగా ఏంటంటే పరిహారం చేయొచ్చు అనమాట. అయితే బెల్లం
ఇంకా మీరు గోధుమలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే మందార ఆకు మీద పెట్టండి. అందుకే కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకు తెచ్చుకుంటే మంచిదనమాట. మరీ చిన్న సైజులో ఉండే మందార ఆకును తెచ్చుకుంటే అందులో అన్ని పట్టవు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కావున కొంచెం పెద్ద సైజులో చూసుకొని తెచ్చుకున్న తర్వాత ఇవి పెట్టి కాసేపు పూజ గదిలోనైతే పూజ గదిలో పెట్టండి. ఇంకా లేదంటే ఇంటి హాల్లో పెట్టుకున్నా పర్వాలేదు. అక్కడైనా సరే కాసేపు వదిలేసి నమస్కారం చెప్పుకోండి. అంటే మీకుండే కష్టాల గురించి చెప్పండి. చెప్పిన తర్వాత ఏంటంటే వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు తొక్కని ప్రదేశంలో అంటే ఎక్కడైనా పెట్టండి, కానీ తొక్కని ప్రదేశంలో అలానే ఇంట్లో పెట్టుకోకండి, బయట పెట్టండి. ఆ గోధుమలు పిచ్చుకలు అవి తిన్నా ఆ బెల్లం ఏంటంటే కనుక చీమలు ఇలాంటివి తింటాయి కదండి. తిన్నప్పుడు ఏంటంటే కనుక ఒకటి మనకు పురాణాలలో ఏం చెప్పబడుతుందంటే మనము ఏదైనా సరే పిచ్చుకలకు కానీ చీమలకు కానీ ఇలాంటి గండు చీమలకు కానీ మనం ఏంటంటే ఆహారం పెడితే అవి తిన్న తర్వాత దీవిస్తాయి అనమాట. అంటే అవి మూగ జీవాలు కదండి, అవి మనల్ని ఎలా దీవిస్తాయంటే మనకైతే శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఆ విధంగా ఆహారం పెడితే జాతక సమస్యలు జాతక దోషాలు పోవటంతో పాటు ఈ కష్టాలు ఉన్నాయి కదా, ఈ కష్టం కోసమే కదా మనం చెప్పుకొని చేసాం, ఇది కూడా తీరుతుందన్నమాట. ఇది కూడా ఏంటంటే కనుక తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీకు ఇంకా ఎక్కువగా ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే ఇలా మందార ఆకుపైన బెల్లం పెట్టి ఇంకా మీరు సంకల్పం చెప్పుకొని ఆ గోధుమల్ని బెల్లంని తీసుకెళ్ళి దూరంగా మీ ఇంటికి దూరంగా పెట్టేసి రండి. మీ కష్టాలు కూడా చెప్పుకోండి, మీ కష్టాలు బాధలు చెప్పండి, చెప్తేనే అవి పోతాయి, లేకపోతే పోవు. అందుకే ఏంటంటే కనుక మీరు పరిపూర్ణ నమ్మకంతో మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది, మా లైఫ్ చేంజ్ అవుతుంది, మా జీవితం మారుతుంది, మా కష్టాలు తీరుతాయి అన్నట్టుగా సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. కావున శుక్రవారం పూట ఏంటంటే కనుక తప్పక పాటించండి. మందార ఆకే కదా అనుకుంటాం, కానీ ఆ మందార ఆకు వల్ల వచ్చే రిజల్ట్ ఉంటుంది కదా, అది ఏంటంటే కనుక చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా వరకు కూడా చెప్పాలంటే ఇది చాలా మంది పాటిస్తూ ఉంటారు. గోధుమలు గ్రహాలకు అంకితం చేయబడతాయి. ఈ బెల్లం ఏంటంటే కనుక దైవనుగ్రహాన్ని కలిగించి మన ఇబ్బందిని మన సమస్యను తీరుస్తుందన్నమాట. రెండు కలిస్తే ఏంటంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే శుక్రవారం నమ్మకంతో పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు శుక్రవారం కదా, అయితే శుక్రవారం ఏంటంటే నల్లటి వస్త్రాలు ధరించకూడదండి. నల్లటి వస్త్రాలు ధరిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం కాబట్టి నలుపుని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇలా నలుపును ఏంటంటే కనుక అవాయిడ్ చేసేయండి. ఇంకా తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో 2 పూటలు కూడా ఉదయం సాయంత్రం దీపం పెట్టండి. అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత రేపు శుక్రవారం రోజున లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో అంటే ఎలా అంటే కనుక సమస్య అండి, చిన్న చిన్న చిరాకులు సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా చెడు కళలు కూడా వస్తూ ఉంటాయి. ఆ కళల వల్ల కూడా మనం ఏంటంటే సఫర్ అవుతూ ఉంటాం, కళల వల్ల కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే లవంగాల పరిహారం అనేది చేయండి. దీనివల్ల 90% మంచి జరుగుతుందండి. అలానే కాకుండా కళలు కూడా తగ్గిపోతే కళల్లో వచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుందన్నమాట. వాటి బారిన మనం పడిపోకుండా ఆ కళల బారిన పడిపోకుండా ఆ కళల నుంచి మనం విముక్తి కలిగించుకోవచ్చు. కేవలం ఒక 2 లవంగాలు తీసుకొని పరిహారం చేయొచ్చు. వీటి ద్వారా ఏంటంటే కనుక కళలు అనేవి ఆగిపోతాయి అన్నమాట. కళలు మనకు మంచి కళలు వచ్చాయనుకోండి అంత మంచి జరుగుతుంది, చెడు కళలు వచ్చాయనుకోండి చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. అసలు కొన్నిసార్లు ఏంటంటే కళలు ఎందుకు వస్తాయో అర్థం కాక మనము అయోమయ పరిస్థితుల్లో పడిపోతాం కదండి. కళలు వచ్చినప్పుడు ఏంటంటే బాగానే ఉంటుంది, మంచి కళలు వచ్చాయనుకోండి మనం అంతా కూడా బాగానే ఉంటాం. చెడు కళలు వచ్చినప్పుడు చూడరానిది కళలో చూసినప్పుడు ఆ కళల వల్ల ఏంటంటే కనుక మనం ఎంత సఫర్ అవుతామో మనకు అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసుంటుంది కదా. ఏదో కళలో వచ్చి నలుపు కనిపించినట్టు, ఏదో అంటే ఎవరో కొట్టినట్టు తిట్టినట్టు మీద కూర్చున్నట్టు, అలానే కాకుండా చూడరానిది ఏదో కళలో చూసినట్టు, ఆ తర్వాత దాని పరంగా మనకు కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చినట్టు ఇలా మనకు అవుతూ ఉంటుంది. కొంచెం డిప్రెషన్ బాధ కూడా ఉంటూ ఉంటుంది కదా. ఒకవేళ మీకు ఇలా జరగకూడదు, మాకు మంచి కళలే రావాలి, అసలు చెడు కళలు రాకూడదు, ఆ కళల బారిన మేము పడకూడదు, ఆ కళల వల్ల వచ్చే అంటే కొన్ని ఇబ్బందులు అస్సలు కూడా మాకు ఎఫెక్ట్ చేయకూడదని భావించుకునేవారు 2 లవంగాలు శుక్రవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు తీసుకోండి. ఎక్కువగా అవసరం లేదంటే కేవలం 2 లవంగాలు చాలా అన్నమాట. లవంగాల వల్ల మంచి జరుగుతుంది, లవంగాల వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి 2 లవంగాలు, ఎక్కువగా కూడా వద్దు. అలా తీసుకున్న తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. కళలు రావద్దు, కళలు వచ్చినా కానీ మంచి కళలు రావాలి, చెడు కళలు రాకూడదు. ఆ కళలు వచ్చినప్పుడు మాకు ఇబ్బందికరంగా ఉండకూడదు. కొంతమందికి కళలు వస్తే విపరీతంగా తెల్లారిన తర్వాత బాడీ పెయిన్స్ ఉంటాయి, కొంతమందికి కళలు వస్తే ఆ కళతోనే ఆ డే అంతా కూడా గడిచిపోతుంది. మళ్ళీ కూడా మనం ఏంటంటే ఆ కళని అంటే పదే గుర్తు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా ఉండకూడదని సంకల్పం చెప్పుకొని తల చుట్టూదా 7 సార్లు తిప్పి దిండు కింద 2 లవంగాలు పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక దూరంగా పడేయండి, అంటే మీరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా అండి, కళలు అనేవి ఆగిపోతాయి, కళల బారిన పడకుండా ఉంటారు. ఒకవేళ చెడు కళ వచ్చినా కానీ దానివల్ల మీకు ఎఫెక్ట్ అనేది ఉండదు, మీ జీవితం కూడా చక్కగా ఉంటుంది. అంటే
మనం ముందే చెప్పాం కదా, ఈ బాడీ పెయిన్స్ లేకుండా, డిప్రెషన్ లేకుండా ఉండటానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. మార్పుని మీరే చూస్తారు. కానీ ఒకటేసారి ఏంటంటే గనక అంతగా ఫలితం అయితే రాదు. మెల్లిమెల్లిగా మీరు శుక్రవారం చేస్తున్నట్టయితే మీకు అర్థమైపోతుంది. 5 వారాలు కానీ, 3 కానీ, 7 కానీ చెయ్యండి. ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే అంతకంత ఫలితం మనం పొందుతాం. ఎంత నమ్మకంతో మనం చేసుకుంటే అంత ఎక్కువగా ఫలితం అనేది వస్తుందన్నమాట. అందుకే పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం చూసుకుంటే మనం చెప్పాం కదా, ఈ చిరాకులు అనుకోకుండా వచ్చి పడే సమస్యలు ఇలాంటివి మనని జీవితంలో చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వీటి వల్లనే మనం ఎక్కువగా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడండి ఇలా మీరేంటంటే ఏం చేయండి, 2 లవంగాలను తీసుకొని ఏ సమస్య అయితే చిన్నవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధపెడుతున్నాయి అవి చెప్పుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ లవంగాలను పడేయండి. అప్పటికప్పుడు చేసుకోండి. దీంట్లో ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అప్పటికప్పుడే చేసేసి అక్కడ పడేస్తే సరిపోతుందండి. ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఆ రిజల్ట్ని చూసి షాక్ అయిపోతామన్నమాట. శుక్రవారం ఇలా లవంగాల పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం చేసిన పరిహారం కూడా మనకు సిద్ధిస్తుంది, పనిచేస్తుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. అంత శక్తివంతమైన పరిహారాలండి ఇవి. లవంగాలకు అతీత శక్తితో పాటు చాలా పవర్ ఉంటుంది. లవంగాలకు దైవానుగ్రహం ఉంటుంది, ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా మనం చేసే పరిహారం ఏంటంటే గనక చక్కగా అది సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. ఇలా అన్ని విధాలుగా కూడా మనకు పనిచేస్తాయి అనమాట లవంగాల పరిహారాలు అనేవి. అందుకే పాటించుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా, శుక్రవారం రోజున ఏంటంటే ప్రత్యేకించి మనము ఈ రోజున ఉప్పు దీపం పెడితే మంచిదండి. చాలా మంది కూడా ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అనుకున్న పనులు జరగవు, అనుకున్నట్టుగా మా లైఫ్ ఉండదు, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం వెలిగించండి. శుక్రవారం రోజు ఉప్పు కొంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందండి. మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా గల్లులు ఉప్పు ప్యాకెట్ కొనండి. ప్రతి శుక్రవారం కొనాలని అవసరం లేదు. నెలలో కనీసం 2 సార్లు లేదా ఒక్కసారి అయినా సరే శుక్రవారం చూసుకొని గల్లులు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత శుక్రవారం ఉప్పుని ఎవరి బదులుగా ఇవ్వకండి. అంటే కొంతమంది మన చుట్టుపక్కల అడుగుతూ ఉంటారు కదా, వాళ్లకు పాలు, పెరుగు అలానే కాకుండా ఏంటంటే కనుక గల్లులు ఉప్పు బదులుగా ఇవ్వకూడదండి. దానివల్ల మనకు ఇబ్బంది ఎక్కువగా అవుతుందన్నమాట. మనకేంటంటే అప్పులు పెరిగిపోతాయి. లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మనకు చాలా వరకు కూడా తీరని కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఇలాంటివి అసలు ఎవరికి కూడా బదులుగా ఇవ్వకండి. శుక్రవారం ఏంటంటే కనుక ముఖ్యంగా ఇంట్లో స్త్రీలండి ఏడవకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు, పిల్లల్ని కొట్టడం, తిట్టడం ఇలాంటివి కూడా చేయకూడదు. వాటి వల్ల కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం అనమాట. అందుకే ఇలాంటి పనులు కూడా చెయ్యకండి. చాలా వరకు కూడా మన ఇంట్లో ఏంటంటే కనుక మనమే ఏడ్చుకుంటూ ఉంటాం. ఏడవకూడదు అనమాట. అలా ఏడవటం వల్ల ఏంటంటే కనుక మనకు శుక్రవారం రోజున ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రతి ఇంటిని కూడా దర్శిస్తుంది అనమాట. అంటే ప్రతి ఇంటిని కూడా చూస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రవేశించాలని అమ్మవారు ఏంటంటే కనుక మనని చాలా వరకు కూడా అనుగ్రహించాలని చూస్తుంది. కానీ మనం చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగకుండా పోతుంది. ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మీరు ఇలాంటి పనులు అయితే చేయకండి. ఇక తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో దీపం పెట్టుకున్నప్పటికి కూడా మీరు ఏంటంటే రాగి చెంబు పరిహారం కూడా చేయండి. రాగి చెంబు పరిహారం ఏంటంటే ఈశాన్య మూలలో పెడితే ధనం 4 దిక్కుల నుంచి కూడా ఆకర్షించబడుతుంది. డబ్బు లేని సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట. అద్భుతాలంటే అద్భుతాలు చూస్తారు. కాబట్టి రాగి చెంబులో నీళ్లను పోసి కుంకుమ, పసుపు, చిటికెడంత గంధము, 5 రూపాయల బిళ్ళ, ఎర్రటి పుష్పాలు వేసి ఈశాన్య మూలలో పెట్టండి. లేదంటే ఇది మేము చేయలేమనుకుంటే గనక పూజ చేసేటప్పుడు చెంబడి నీటిని పెట్టుకోండి. రాగి చెంబులో పెట్టండి. పూజ ప్రారంభించే ముందు మీరేంటంటే ముందుగానే రాగి చెంబులో నీళ్లను పెట్టుకొని పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటిల్లి పాదు కూడా తీర్థంగా స్వీకరిస్తే మంచిది. ఇలా చేయటం వల్ల చిన్న అనారోగ్య సమస్యలు అలానే కాకుండా ఇబ్బందులు ఉంటాయి కదా, అవి తొలగిపోతాయండి. చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా, అయితే మీరు ఒక పేపర్ మీద ఈ నెంబర్ రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. దీనివల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఈ నెంబరు నిజంగా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్ అనమాట. ఈ నెంబరు చాలా పవర్ఫుల్ నెంబరు, చాలా శక్తివంతమైన నెంబర్. కాబట్టి పేపర్ మీద కొంచెం అంత పసుపు తీసుకొని ఆ పసుపులో రోజ్ వాటర్ కానీ, గంగాజలం కానీ, లేదంటే అత్తర్ కానీ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో ఏంటంటే కనుక ఆ పేపర్ మీద 555 అని రాయండి. ఇదొకటే రాయండి, మిగతాగా ఇంకా మీరు ఏం రాయకండి. అది రాసిన తర్వాత ఏంటంటే దాన్ని మీరు ఆరిన తర్వాత, అంటే పసుపుతో రాస్తాం కదా, కొంచెం ఆరాలి కదా, ఆరిన తర్వాత మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. లేదంటే మీరు పూజ గదిలో పెట్టి ప్రతిరోజు కూడా ఆ పేపర్ని చూడండి. బయటికి వెళ్ళేటప్పుడు, అంటే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, డబ్బుకు సంబంధించిన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆ పేపర్ని చూడండి. మళ్ళీ ఆ పేపర్ని లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టండి. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరుతుంది. మనం ఏ పని కోసం అయితే వెళ్తున్నామో ఆ పని కూడా జరుగుతుంది. మనకు లక్ష్మీదేవి తోడుంటుంది. అలానే కాకుండా మనని కాపాడుతూ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రయత్నించుకోండి. ఇంకా మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారని చెప్పొచ్చు.